హాయ్ అండి. మా ఇంటి మామిడికాయ పచ్చడి పండుగ ఎట్లా జరిగిందో చెప్తా. అంటే మా తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టుకుంటారో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. అందుకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే మంచి మంచి విలేజ్ స్టైల్ రెసిపీస్, అట్లనే మంచి ముగ్గులు ఉంటాయి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మామిడికాయలు మా అక్కయ్య ముక్కలు కొడుతుంది. ఇవైతే 15 కిలోల మామిడికాయలు, ఇంకా జీడి అంతా తీసేయంగా 12.5 కిలోలు అయినాయి. మామిడికాయ పచ్చడి పెట్టే రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేయాల్సిందే. ఇక్కడ నా కొడుకు, మా అక్క బిడ్డ ఇద్దరు జీడి తీస్తున్నారనమాట మామిడికాయలది. ఇక్కడ జీలకర్ర, మెంతులు ఇవైతే 2 పావు కిలో అంటే 2 కలిపి పావు కిలో పొడి చేసుకోవాలి. అమ్మ అయితే వేయించి పెట్టింది. ఇంకా ఎల్లిపాయలు కూడా 2 కిలోలు తీసుకొచ్చింది. ఇవైతే క్లీన్గా తీసి పెట్టింది, ఎందుకంటే పోపు వేయడానికి. ఇంకా కొంచెం మిగతా అన్నీ కొంచెం రఫ్గా తీసేసి మిక్సీ అయితే పెట్టి పక్కన పెట్టినాం. ఇంకా ఇవి నేను మీకు కొలతలతో చెప్తాను, ఎందుకంటే ఎవరైనా పచ్చడి పెట్టడం రానోళ్ళకి కొంచెం అర్థమవుతుంది కదా. ఇదైతే 2 కిలోల నూనెలో మనం తీసి పెట్టిన ఎల్లిపాయలు అంటే వేడి చేసిన తర్వాత పోపు గింజలు అంటే జీలకర్ర, ఎల్లిపాయలు, ఇట్లా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పక్కన పెట్టింది. అంటే ముందు మరిగించాలన్నమాట. మరిగించిన దాంట్లో చల్లారిన తర్వాత ఇవన్నీ కొంచెం వేయాలన్నమాట, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు. ఇక్కడైతే పిల్లలు ఇంకా మామిడికాయ ముక్కలు జోక్కుంటానైతే ఆడుకుంటున్నారు. ఇంక ఇవి ఎందుకు జోకుతున్నారంటే ఉప్పు కారం ఇంకా సమపాలల్లో కలపడం కోసం ఇవైతే మామిడికాయ ముక్కలు అయితే జోకుతున్నారు. మొత్తం 12.5 కిలోలు అయినాయి. ఈ 12.5 కిలోలకు ఉప్పు ఎంత పోయాలి, కారం ఎంత పోయాలి అనేది నేను మీకు చూపిస్తా. ఇక్కడైతే మిరపకాయలు ఎండబెడుతున్నాము. ఇవి కొంచెం ఎండబెట్టినట్లయితే మనం గిర్ని పట్టేటప్పుడు తొందరగా మంచిగా ఉంటుందంట. ఆవాలు కూడా ఎండబెట్టాలంట, వేయించొద్దంట అమ్మ చెప్పింది. దాన్ని బయట పెట్టినాం. అమ్మ ఇంకా ఎల్లిపాయల పొట్టు తీస్తుంది, నాన్న మిక్సీ పడుతున్నాడు. చెప్పినా కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేసుకుంటూనే ఉన్నాం ఆ రోజంతా. ఇక్కడైతే కారం జోకుతున్నాము. కిలోకి 100 గ్రాముల కారం తీసుకోవాలంట, అట్లనే కిలోకి పావు కిలో ఉప్పు తీసుకోవాలంట. ఇంకా మామిడికాయ ముక్కలను ఆ పెద్ద డబ్బాలో వేసి మనం ఎల్లిపాయలు ముద్ద చేసినామని చెప్పినా కదా, అది వేసిండ్రు. ఆ తర్వాత ఆవపిండి, ఆవాలైతే వేయించొద్దంట, ఎట్లా ఎండబెట్టి మిక్సీ పట్టాలంట. ఆ తర్వాత జీలకర్ర, మెంతుల పొడి, ఆ తర్వాత ఉప్పు, కారం, మనం మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా నూనె, ఇవన్నీ వేసి కలిపేయడమే. ఇంకా మేమైతే ఏం చేస్తానో ఎందుకు ఎదురు చూస్తున్నామంటే ఇదంతా కలిపిన తర్వాత అన్నం కలుపుకొని తినడానికి చూడు పాప వచ్చి కూర్చుంది. ఎప్పుడైపోతుంది అని అడుగుతుంది. ముందుగానే రైస్ అయితే కుక్కర్లో పెట్టేసి వచ్చిన, ఎందుకు వేడి వేడి అన్నం తినడానికి. పచ్చడి పెట్టడం అంతా ఒక ఎత్తు అయితే, పెట్టిన తర్వాత ఆ డబ్బాలో అన్నం వేసుకొని తినడం ఇంకొక ఎత్తు కదండి. ఇది ఇట్లా మీరు అందరు చేస్తారా? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తాము. ఇంకా ఈ నూనె కలిపిన తర్వాత జాడీలలోకి ఎత్తి పెట్టారు. ఇదంటే 2 రోజులు కానీ 3 రోజులు తర్వాత కానీ మళ్ళీ ఒకసారి డబ్బాలో వేసి ఉప్పు చూసుకొని, ఉప్పు ఏదైనా తక్కువ ఎక్కువలు ఉంటే వేసేసి మళ్ళీ జాడీలలో పెట్టుకోవడమే. ఇంకా ఆ వీడియో తీయడానికైతే మేము అమ్మోళ్ళ ఇంటికాడ లేము. పచ్చడి పెట్టిన రోజే ఎటోళ్ళటో వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అమ్మ తర్వాత 2 రోజుల తర్వాత అన్నీ మళ్ళీ డబ్బాలోకి వేసి మొత్తం కలిపేసి ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే ఏదైనా చూసుకొని ఇంకా మాకు ఎవరికి వాళ్ళ డబ్బాలలో పెట్టి పక్కన పెడుతుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాం. ఇదైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు సందడి, మామిడికాయ పచ్చడి పెట్టిన తీరు. ఎట్లా ఉంది? మీరు కూడా ఇట్లనే పెట్టుకుంటారా? మా తెలంగాణలో అయితే ఇట్లా పెట్టుకుంటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.